చూద్దామండి. వేణి వైజాగ్ నుంచి రాస్తున్నారు. కృష్ణుడికి వినాయకుడి కథకి సంబంధం ఏంటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇది 5వ వ్రత కథగా మనకు కనిపిస్తుంది. యస్మిన్ కృష్ణో దివం యాతస్తస్మిన్నేవ తదాహని ప్రతిపన్నం కలియుగం. కలియుగం ప్రారంభమైన రోజునే కృష్ణుడు ఈ లోకం నుంచి నిర్యాణం అంటే ఈ లోకాన్ని విడిచి పైలోకానికి వెళ్ళిపోయాడు. మరి కృష్ణ కథ వినాయక చవితి కథలోనికి ఎలా వచ్చింది అని మన అనుమానం. కలియుగంలో మాత్రమే వినాయక పూజ లేదు, కలియుగంలో మాత్రమే కృష్ణుడు లేడు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి కథ. కాబట్టి ఈ కృష్ణ కథ దీంట్లో ఉన్న కారణంగా ఈ వినాయక చవితి అనేది చాలా ప్రాచీనమైనది అనే విశేషాన్ని మనకి గుర్తు చేస్తుంది ఈ కథ. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటే, కృష్ణుడు ఉన్నాడు. ఆయన బాలరూపంలో ఉన్నప్పుడే పుట్టినటువంటి 3వ రోజునే పూతనని సంహరించి పాలు తాగుతున్న వంకతో తాను పరమేశ్వరుడు భగవత్ స్వరూపుడు అనే విషయాన్ని అక్కడ ఉండే వాళ్ళందరికీ చెప్పాడు. తర్వాత తన యొక్క గొప్పతనాన్ని తెలియచేయదని ఏం చేశాడు, అన్నయ్యని పిలిచాడు. బలరాముడు రారా అన్నయ్య అని. ఏమిటన్నాడు, ఏం లేదు రా నాతోటి అన్నాడు. అని మట్టి తింటాను చూడు అన్నాడు. అని మట్టి తింటాన్ని బలరాముడు చూసేలా చేసి మరీ తిన్నాడు ఆయన. ఎందుకని, బలరాముడు వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తాడు, ఆవిడ వస్తుంది, అప్పుడు నోరు తెరిస్తే చూపించవచ్చు. అది ఆలోచన. వెంటనే బలరాముడు పరిగెత్తుకెళ్ళి అమ్మ వాడు మట్టి తింటున్నాడు తెలిసినా అన్నాడు. ఈయన అనుకున్నట్టుగానే ఆవిడ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి నోరు తెరవు, భువన భాండాలని చూపించగలిగాడు. భగవంతుడు అని తల్లికి కూడా అర్థమైంది. కాళీయ మర్దనాన్ని చేశాడు. మొత్తం ఉండేటటువంటి కాళీయునితో పాటు అతని భార్యలని మొత్తం అందరినీ కూడా మడుగు నుంచి దూరంగా నెట్టివేశాడు. అలాగే ఇటు అటు 2 చెట్ల రూపంలో ఉండేటటువంటి రాక్షసులిద్దరికీ కూడా సంపూర్ణమైన మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఆ కట్టినటువంటి రోటితో వెళ్ళి ఆ ఇద్దరికీ మోక్షాన్ని అనుగ్రహించాడు. ఇలా అనేకమైనటువంటి వాటిని కృష్ణుడు చేశాడు. ఇంతటి వాడు, లోకోత్తరమైన కార్యాలని చేస్తున్నటువంటి వాడు, సాక్షాత్తు భగవంతుడే అని అందరి చేత నమ్మించుకున్నవాడు, అందరూ కూడా ఆయన నమ్మినటువంటి వాళ్ళు. అయితే కూడా చివరికి మనుష్యులందరూ ఏం చేశారంటే, సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు కనిపించడం లేదు, వాడి మెడలో శమంతకం అనే పేరు కలిగిన పెద్ద మణి ఒకటి ఉంది, ఆ మణి కనిపించడం లేదు. కృష్ణుడు ఒకసారి సత్రాజిత్తు ఇంటికి వెళ్ళి, అబ్బో చాలా బాగుందయ్యా ఈ మణి అన్నట్ట, మరి మాకేం తెలియదు అన్నారు. అంటే ఈ కృష్ణుడు ఆ మణిని వేసుకెళ్ళినటువంటి ప్రసేనుడిని చంపి ఉంటాడు, ఆ మణిని కాస్త ఆయన దొంగిలించి ఉంటాడు అని ఓ నిందని లోకమంతా ప్రచారం చేశారు. ఎవరి మీద అంటే భగవత్ స్వరూపుడైనటువంటి కృష్ణుడి మీద. వీళ్ళే నమ్మారు భగవంతుడని. నమ్మినటువంటి వాళ్ళు కూడా ఈ చిన్న వంకని పెట్టి ఆయన మీదకి నేరాన్ని నెట్టివేశారు. అంటే మనుష్య జాతి లక్షణం ఏమిటంటే, ఏదైనా వాళ్ళు ఒకటి కానీ అంటగట్టదలిచినట్టయితే ఆయన ఎంత గొప్పవాడు ఏమిటి, సాక్షాత్తు భగవంతుడేమో అని కూడా లక్ష్య పెట్టరు. ఊరికే ఓ నిందన వేస్తే తన్నుకుంటుంటాడు అవతలివాడు. గమనించుకోగలగాలి. కాబట్టి కృష్ణునికి సంబంధించిన ఈ శమంతక మణి చరిత్ర ఏం చెప్తుంది అంటే, జాగ్రత్తగా ఉండు, నేనేం తప్పు చేయటం లేదు కాబట్టి నాకేమీ రాదు అని అనుకోకు, ఎవరైనా నీ మీద నింద వేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నింద ఉండే విధంగా నువ్వు ప్రవర్తించకు అని. అనేక విశేషాలు దీంట్లో దాగుంటాయి. కృష్ణుని వంకతో ఇది చెప్పారు. చిట్ట చివరిగా ఏమిటంటే, కృష్ణుడంతటి వాడు భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ చంద్రుణ్ణి స్వయంగా తాను తాగేటటువంటి పాలలో చూసి ఈ అపనిందకి గురయ్యాడు అని కథ చెప్తుంది. అంటే పార్వతీదేవి శాపం ఎంత గట్టిది అంటే, సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి కృష్ణుడైనా సరే ఆ చేయబడ్డటువంటి ఏ శాపం ఉందో ఆ శాపానికి లోబడే ఉంటాడు తప్ప భగవంతుడికి మాత్రం ఈ శాపం వర్తించదు అని ఉండదు. పార్వతీదేవి అంతటి సర్వ సమురాలు, అందరి విషయంలో సమానంగా ఉండేది. కాబట్టి కృష్ణుడికి కూడా ఆ బాధ తప్పలేదు అని తెలియచేస్తుంది. ఇన్ని రహస్యాల సమాహారం
మనం అనుకునేటటువంటి కృష్ణుని యొక్క కథ. అంచేతనే గణపతి ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు తప్పక ఈ శమంతకోపాఖ్యానాన్ని చదివి తీరాలి, మనుష్యుల లక్షణాన్ని అర్థం చేసుకుని తీరాలి అని అందుకని ఆలోచించింది చెప్తారు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు